మంచిది. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం వాక్యం చూసుకుందాం. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మంచిది. మనం కొద్దిసేపు వాక్యం చూసుకుందాం. బైబిల్లో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు, నీ మాటల కోసం మేము కనిపెడుతున్నాం. మాతో మాట్లాడు. నాకు కనిపించము, అందరికీ కనిపించము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా లేచి ఉన్నారు. చాలా సంతోషం. మీరందరూ కూడా వాక్యం కోసం మీరు ఆకలి కలిగి ఉన్నారు. ఈరోజు మనం వాక్యం పంచుకుందాం. మరి చూస్తే ప్రకటన గ్రంథంలో మరి యోహాన్ భక్తుడు బాగా ప్రార్థన చేయటం వల్ల ఆయన పరదేశ్ అనే ప్లేస్లో, పరలోకం అనే ప్లేస్లో యేసుని కలవటానికి వెళ్ళాడు. ఆయన శరీరం భూమి మీదనే ఉంది, కానీ ఆయన అంతరాత్మ మాత్రం దేవుని దగ్గరకు వెళ్ళింది. హల్లెలూయా. వెళ్ళినప్పుడు మరి దేవుడు ఈ లోకమంతా ఎలా నాశనం అవ్వబోతుంది, చివరిలో మనుషులు ఏ విధంగా ఉంటారు, మనం ఏ విధంగా ఉండాలి, ఎవరు దేవుని రాజ్యానికి రాగలుగుతారు, ఎవరు రాలేరు అనేవి చాలా స్పష్టంగా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఈ ప్రకటన గ్రంథంలో రాసుకుంటూ వచ్చాడు. ఈ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభుతో తాను మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు వారి చేతిలో ఒక గ్రంథం ఉండే, ఒక బుక్ ఉండే. ఆ బుక్కి 7 సీల్స్, 7 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్రను విప్పుతా ఉన్నప్పుడు ఒక్కొక్క కార్యము జరుగుతూ ఉంది. ఈ 6వ ముద్ర విప్పినప్పుడు భూకంపం వచ్చింది. దాని తర్వాత ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మరి కదిలింపబడ్డాయని చెప్పి మనం విన్నాము. ఇప్పుడు ఈ 14వ వచనంలో మనం చూస్తే ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయాను. హల్లెలూయా. ఆకాశం గొప్పదా, భూమి గొప్పదా అంటే ఆకాశమే చాలా గొప్పది. ఆకాశం చాలా ఉన్నతమైనది. ఆకాశంలో కొన్ని లక్షల నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రము, స్టారు మన భూమి కంటే కూడా పెద్దగా ఉంది. హల్లెలూయా. అదెందుకు బ్రదర్, ఇక్కడి నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తుందో అని అంటారు. అది దూరంలో ఉంది కాబట్టి చిన్నగా కనిపిస్తుంది. ఒక వస్తువు దగ్గరలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక చైర్ ఉంది, మనం దగ్గరలో ఉన్నప్పుడు పెద్దగా కనబడుతుంది. అదే చైరు దూరంలో వెళ్తే చిన్నగా కనబడుతుంది. అట్లనే మనం నక్షత్రం దగ్గరికి వెళ్తే భూమి చాలా చిన్నగా కనబడుతుంది. హల్లెలూయా. బైబిల్లో ఏమని చెప్పారంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు. సింహాసనం పెద్దగా ఉంటుంది, కానీ పాదపీఠం అనేది చిన్నగా ఉంటుంది. కూర్చునే చైర్ పెద్దగా ఉంటుంది, స్టూలు చిన్నగానే ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే 6వ ముద్ర విప్పినప్పుడు ఆకాశం అంతా కూడా చుట్టబడిన చాప వలె తొలగిపోయిందంట. ఒక చాపని మనం చూస్తే చేప వేరు, చాప వేరు. మనం పడుకోవటానికి ఉపయోగించే చాప ఎలా అయితే చుట్టబడి ఒక దగ్గర పెట్టుకుంటామో, ఒక దోమతెర ఉంది. ఇప్పుడు కొత్త లేటెస్ట్ మస్కిటో నెట్, దోమతెర వస్తున్నాయి. ఆ దోమతెర ఒకప్పుడేమో మనము అన్ని దగ్గర కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు కట్టడం ఏం అవసరం లేదు. దాన్ని ఇట్లా ఇప్పుతో పెద్దగా ఓపెన్ అయిపోతుంది. అది చూడడానికి చాలా చిన్నగానే ఉంటుంది, ఇప్పుతో చాలా పెద్దగా అవుతుంది. గొడుగు చూడడానికి చిన్నగానే ఉంటుంది, దాన్ని ఇప్పుతే పెద్దగా అవుతుంది. హల్లెలూయా. చేప చూడడానికి చిన్నగానే ఉంటుంది, ఫోల్డ్ చేసినప్పుడు చిన్నగానే ఉంటుంది, కానీ దాన్ని ఇప్పితే చాలా మంది కూర్చోవచ్చు. హల్లెలూయా. అట్లా ఆకాశ మండలం అంతా కూడా దేవుని ప్రియమైన వారులారా, దేవుని రాకడ వచ్చినప్పుడు ఒక చుట్టబడిన చాప వలె ఒక మూలకి వెళ్ళిపోయిందంట. ఇది మామూలు విషయం కాదు, ఇది చాలా సీరియస్ విషయం. ఇంకేమంటున్నాడంటే,
ప్రతి కొండయు దీపము వాటి వాటి స్థానములు తప్పెను. మనం కనిపించే కొండలు కావచ్చు, ద్వీపము, సముద్రం చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ల్యాండ్ ఉంటుంది. అదంతా కూడా వాటి స్థానాలు తప్పినాయి అని చెప్తున్నాడు. ఒక కొండను మార్చాలంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా. దాని తర్వాత ఒక ద్వీపాన్ని మార్చాలంటే మామూలు విషయం కాదు. కానీ దేవుని రాకడ వచ్చినప్పుడు, దేవుడు వాక్యం నెరవేర్చబడినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ఆకాశం ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. హల్లెలూయా. బైబిల్లో ఏమని చెప్పిందంటే, ఆకాశము భూమి గతించినను నా మాటలు గతించవు అన్నాడు. ఎవరైతే నా నా చిత్తాన్ని నెరవేరుస్తారో వారు చివరి వరకు జీవిస్తారని కూడా చెప్పాడు. అంటే దేవుని ఒక మాటలు ఆకాశము భూమి కంటే కూడా చాలా శ్రేష్టమైనవి. అవి కూడా పోతే కానీ నా మాటలు పోవు. నా మాటల్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే చివరి వరకు ఉంటారు అని చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. లోకంలో అనేక మాటలు ఉన్నాయి, దేవుని దగ్గర అనేక మాటలు ఉన్నాయి. లోకంలో ఉన్న మాటలు, లోకస్తులు మాట్లాడే మాటలు నెరవేరిస్తే మనం కూడా దాంతో కొట్టుకోపోతాం. అయితే దేవుడు చెప్పిన మాటలు మనం నెరవేరిస్తే చివరి వరకు దేవుని కోసం మనం జీవించగలుగుతాం. అంటే ఇక్కడ నేను చెప్పబోయే మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ లోకం అంతా, ప్రపంచం అంతా కూడా గతించిపోతుంది. హల్లెలూయా. నాకు ఇల్లు లేదు, లేకపోతే నాకు ప్రాపర్టీ లేదు అని చెప్పి మనము బాధపడకూడదు, డిస్టర్బ్ అవ్వకూడదు. ఉండటానికి దేవుణ్ణి ఇల్లు అడిగితే దేవుడు ఎట్లా ఇల్లు ఇస్తాడు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇల్లు శాశ్వతం కాదు, ఒకరోజు అది కూడా పోతుంది. ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఇప్పుడు వైజాగ్లో రిషికొండ దగ్గర కొండ మొత్తం కూడా తను తవ్వేసి పెద్ద ప్యాలెస్ కట్టాడు. 500 కోట్లు పడ్డాయి ఆ ప్యాలెస్ కట్టడానికి. అందులో ఉన్న ఫ్యాన్ బల్బులు 30,000 40,000 ఉంటుంది. దాదాపు 20 బెడ్రూమ్లు ఉన్నాయంట. మామూలుగా కూర్చొని ఒక 500 మంది ఎట్ ఎ టైంలో కూర్చొని ఒక పెద్ద పెద్ద హాల్ ఉందన్నమాట. బాత్రూమ్ చాలా పెద్ద, ఒక బిల్డింగ్ లెక్క ఉంది బాత్రూమ్. అయితే ఒకరోజు అవన్నీ కూడా ఎగిరిపోతాయి. హల్లెలూయా. టర్కీ అనే దేశంలో భూకంపం వచ్చింది. ఒక ఆయన ఒక అపార్ట్మెంట్ కట్టడానికి 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాలు కష్టపడితే ఆయన అపార్ట్మెంట్ కట్టాడు. పైసా పైసా జమ చేసి చాలా పెద్ద అపార్ట్మెంట్, దాదాపు ఒక 10-20 అంతస్తులు ఉంటుంది. భూకంపం వస్తే 1 మినిట్లో మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కూలిపోయింది. 1 మినిట్లో. హల్లెలూయా. ఆయన చాలా బాధపడుతూ ఆయన చెప్తుంది ఏంటంటే, నేను 60 ఏళ్ల క్రితము రోడ్డు మీద ఉన్నాను, ఇప్పుడు కూడా రోడ్డు మీదనే ఉన్నాను. జస్ట్ భూకంపం వచ్చి ఒక 1 మినిట్లో అది మొత్తం నా సిచ్యువేషన్ అంతా తారుమారు చేస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుని ప్రియమైన వారలారా, మనకు రోగాలు రావటానికి కారణం టెన్షన్స్. ఇవన్నీ దేనికి అని అంటే డబ్బుల గురించి, అప్పుల గురించి, బాధల గురించి. అదేం శాశ్వతం కాదు. హల్లెలూయా. మనం ఎంత ఆస్తి సంపాదించినా కొన్ని రోజులు మనం వాడతాము, మనం చనిపోతే అదే ఆస్తిని వేరేవాళ్ళు వాడతారు. మనం ఫోన్ వాడుతున్నాము, సడన్లో చనిపోయినాం, ఆ ఫోన్ ఎవరో వాడతారు, బండి ఎవరో వాడతారు. అట్లా అని చెప్పి నేను ఫోన్లు కొనొద్దు, ప్రాపర్టీస్ కొనొద్దు అని చెప్తలేను. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. తల్లి శాశ్వతం కాదు, తండ్రి శాశ్వతం కాదు, భర్త, పిల్లలు ఎవ్వరు శాశ్వతం కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతం. ఆ దేవుని మీద మనం మనసు పెట్టి ఆయనను స్తుతించి వెళ్ళాలి. ఎందుకు అనంటే, చనిపోయిన తర్వాత కూడా ఆయన మనతో ఉంటాడు. దేవుడు శాశ్వతమైన వాడు అని ఎందుకు చెప్తున్నాను అంటే, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు, నేను మీ అందరి కొరకు ఇల్లులు కట్టడానికి వెళ్తున్నా. ఇంగ్లీష్లో ఏమో మ్యాన్షన్ అని రాయబడ్డాయి. మ్యాన్షన్ అంటే కోట అన్నమాట. మీ అందరి కోసం నేను కోటలు కట్టడానికి వెళ్తున్నాను, అవన్నీ కట్టిన తర్వాత వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను. హల్లెలూయా. చనిపోయిన తర్వాత కూడా ప్రభువారు ఏం చేస్తారు అంటే మన గురించి ఆలోచిస్తున్నారు. ఈ విషయంను మనము గమనించాలా, గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. ఎక్కువగా దేని మీద టెన్షన్ పెట్టుకోవద్దు. మన హెల్త్ మనం మెయింటైన్ చేయాలి. టైంకి తినాలి, టైంకి తొందరగా నిద్రపోవాలి. డబ్బులు ఖర్చు పెట్టే
విషయంలో ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. లేకపోతే బుక్లో రాసుకోవాలి. ప్రభా నాకు ఇన్ని డబ్బులు ఇచ్చినావు, దేనికి ఖర్చు పెట్టాలి, పెట్టాలనా వద్దా, ఇవ్వాలనా వద్దా, అట్లా ఆలోచించుకోవాలి. ఎక్కువగా టెన్షన్ పడకూడదు. వచ్చేది ఏముండదు, వచ్చే ఆరోగ్యం తప్ప. భయపడటం కూడా అవసరం లేదు. భయపడటం వల్ల బాడీలో అవయవాలన్నీ దెబ్బతింటాయి. ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అని చెప్పారు. ఒక ముక్కు ఉంటే ఎట్లయినా సర్ది అవుతుంది. కళ్ళు ఉంటే కంటి చూపు దెబ్బతింటా ఉంటుంది. కడుపు ఉంటే చివరి వరకు చచ్చిపోయేంత వరకు ఆకలిస్తా ఎట్లయితే ఉంటుందో, మనం బతికిన దినములన్నీ కూడా శ్రమలు, శోధనలు, అవమానాలు, నిందలు, కష్టాలు ఇవే ఉంటాయి. హల్లెలూయా. ఇది ఎప్పటికీ పోవు. అదొక్కటి మనం గుర్తుపట్టాలి. కొంతమంది దైవజనులు చెప్తారు, యేసుని నమ్ముకుంటే నీకు అన్నీ పోతాయని. అది 100% అబద్ధం. యేసు ప్రభువే చెప్పిండు, అవమానాలు, నిందలు భరించండి అని. హల్లెలూయా. మరి మీరు భరించండి అని చెప్పిన వ్యక్తి అవన్నీ పోతాయని ఎక్కడ చెప్పిండు? మనోళ్ళు కొంతమంది చెప్తారు, యేసయ్యని నమ్ముకుంటే నీకు అన్ని కష్టాలు వెళ్ళిపోతాయి, అన్ని సమస్యలు వెళ్ళిపోతాయి. ఫ్యాక్ట్ ఏంటంటే ఏం కష్టాలు పోవు. పబ్లిక్ అందరు ఎలా ఉన్నారు అంటే, రోజుకు ఒక అరగంట సేపు నడవండి, ఒక గంట సేపు నడవండి, మీకు నైట్లో మంచి నిద్ర వస్తుంది అని డాక్టర్ చెప్తే వినరు. మీరు తాయెత్తు కట్టుకోండి, లేదు అని అంటే మీరు ఆ ఉండిలో ఇన్ని పైసలు ఇవ్వండి, మీకు మంచిగా అయిపోతుంది అంటే దానికి వేసేస్తారు. హల్లెలూయా. గంట సేపు నడవటం ఇష్టం ఉండదు, తాయెత్తు కట్టుకోవటం ఇష్టం అనిపిస్తుంది. హల్లెలూయా. లేకపోతే ఇంకెవరైనా ఏదైనా చెప్తే దానికి మూమెంట్ ఇస్తారు. హల్లెలూయా. లాజిక్స్ వైపు పబ్లిక్ వెతకరు కానీ మ్యాజిక్ వైపు వెతుకుతారు. హల్లెలూయా. మ్యాజిక్ గొప్పదా, లాజిక్ గొప్పదా అంటే లాజికే గొప్పది. మన శరీరం, దేవుడు 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఇచ్చాడు. 6 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అంటే ఒక లీటర్కి 15 నిమిషాలు. అంటే దాదాపుగా ఒక గంట 15 నిమిషాలు, మినిమం ఒక గంట సేపైనా మనం నడవాల. ప్రతిరోజు మినిమం 10,000 అడుగులన్నా వేయాల. చాలా ఇంపార్టెంట్. భూమి మీద వెన్నుపూసను నిటారుగా పెట్టి నడిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మనిషి. అట్లా నడుస్తే చాలు, గంట సేపు నడిస్తే నైట్లో మంచి నిద్ర వస్తుంది, టెన్షన్ తగ్గిపోతుంది, భయం తగ్గిపోతుంది, నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా. మనం అది చేయకుండా ఇంక మిగతావన్నీ చేస్తాం. కాబట్టి నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రతి కొండ తన స్థానం నుంచి పక్కకు జరిగింది, ప్రతి దీవి, పెద్ద ఐలాండ్ పక్కకు జరిగిపోయింది, ఆకాశము చుట్టబడిన చాప వలె కనుమరుగైపోయింది అంటున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సైంటిస్టులు మనము చూస్తూ ఉంటే ఒక ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తారంటే, భూమి అంతా కూడా నింపబడుతుంది, ఫ్యూచర్లో చాలా మంది శత్రువులు వచ్చి భూమిని నాశనం చేస్తారు, కాబట్టి మీరు చంద్రమండలం మీద ఇల్లులు కట్టుకోండి, ఒకవేళ మీకు ఏమైనా చంద్రమండలంలో మీరు బతకచ్చు అని చెప్తున్నారు. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు ఆల్రెడీ చంద్రమండలంలో కూడా ప్లాట్లు తీసుకున్నారు. చంద్రమండలం అంటే చంద్రుడి మీద. హల్లెలూయా. అదంతా కూడా బోగస్ అన్నమాట. డబ్బులు సంపాదించడానికి 600 కోట్లు పెడితే మీరు అక్కడ వెళ్ళిపోతారు, మీకు ఇల్లు కొని ఇస్తాం. అక్కడ నుంచి జస్ట్ అంతా ఫోన్లోనే అయిపోతుంది, ఆన్లైన్లో. చాలా మంది సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు చంద్రమండలం మీద ప్లాట్లు కొనుక్కున్నారు. ఏమో భూమి ఏదైనా నాశనం అయిపోతే చంద్రమండలంకి వెళ్ళిపోదాము అని. హల్లెలూయా. అక్కడ కూడా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా యుద్ధాలు స్టార్ట్ అవుతాయి, అక్కడ కూడా రోగం వస్తుంది. మరి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తావు? హల్లెలూయా. ఆ లాజిక్ తెలియదు. కాబట్టి ఇక్కడ బైబిల్లో ఏమని చెప్తున్నా అంటే, చంద్రమండలం చాప సేమ్ ఆకాశం అంతా కూడా చాప చుట్టబడిపోయినట్టు వెళ్ళిపోతాం. అంటే మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సిన అద్భుతమైన నిజం ఏంటంటే, ఏది కూడా మిగలదు, అన్నీ కూడా ఒకరోజు పోతాయి. ఆ పోయేదాని గురించి ఎందుకు టెన్షన్ పడేది? ఆరోగ్యము పోతుంది, డబ్బులు పోతుంది, బంధువులు వదిలేస్తారు, నిందలు అవమానాలు ఎట్లనో ఉంటాయి. హల్లెలూయా. ఒకటే శాశ్వతము, దేవుడు ఒక్కటే శాశ్వతం. ఆయనను చూస్తూ ఈ లోకంలో మనము నడవాలి. ఆయననే నిజం. ఆయన మనకు తోడై ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు. ఆయన చెప్తాడు, శ్రమ లేని వాడు ఆయన వాడు కాదు అని. ఈరోజు శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, రోగం వచ్చింది, మనకు ఒక నిజమైన దేవుడు దొరికిండు.
జీవం గల దేవుడు దొరికాడు, పిలిస్తే పలికే దేవుడు దొరికాడు. ఆయనను వెంబడించుకుంటే మనం వెళ్ళిపోదాం. హల్లెలూయా. లైఫ్లో ఊరికే నిరుత్సాహపడి వాళ్ళు నాకు అట్లా అన్నారు, వీళ్ళు నీకు ఇట్లా అన్నారు, జిందగీ మొత్తం అంటారు, జీవితాంతం అంటారు. వాళ్ళు అంటారు, మనం పడతాం. హల్లెలూయా. దేవుని వైపు మనం తిరుగుదాము, దేవుని తట్టు తిరుగుదాం. ఆ ప్రేమ ఏదో దేవుని చుట్టూ చూపిద్దాం, దేవుని అడుగుదాం, ప్రతిదీ దేవుని స్తుతిస్తాము. చాలా నెమ్మది వస్తుంది, చాలా సంతోషం వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.